ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఎప్పుడు సర్వే జరిగినా లేకపోతే ప్రభుత్వం ఏ పథకాన్ని చేపట్టినా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ సర్వే చేస్తుంది, జనాభా లెక్కలు చేపట్టింది, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటి, కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మీ ఇంటికి వచ్చి ఉంటారు, ఒక స్టిక్కర్ కూడా వేసిపోయి ఉంటారు. కానీ ఈ సర్వేలో 2 సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి, సర్వేకి వచ్చిన ఎన్యూమరేటర్ని అవమానిస్తూ మాట్లాడడం. రెండోది వచ్చేసి సర్వే పత్రాలు రోడ్ల మీద కనిపించడం. ఈ 2 సమస్యలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు చూసుంటారు, ఒక లేడీ ఎన్యూమరేటర్ ఒక ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తిని సర్వే డీటెయిల్స్ అయితే ఎవరు చేయమన్నాడు, ఎందుకు చేయమన్నారు, ఎందుకు చెప్పాలా మీకు, ఇది చెప్తే మాకేం వస్తుంది, మా కులం గురించి ఎందుకు చెప్పాలి, మా ఆస్తుల గురించి ఎందుకు చెప్పాలి. అరే బాబు, ఈ దేశం బాగుపడాలి అంటే ముందు దేశంలో ఉన్న జనాభా జీవన స్థితిగతులు ఏంటో తెలిసి ఉండాలి. ఊరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళు పనికిమాలిన కాదు, పని లేకుండా రాలేదు. ఖచ్చితంగా మీ వివరాలు చెప్పడం వల్ల ప్రభుత్వానికి మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు తెలుస్తాయి. నీకు ఎంత ఆదాయం వస్తుంది, నీ ఆదాయంతో సరిపడుతుంది. నీకంటే పైసలు నిండి ఉండొచ్చు, సరిపోవచ్చు, కానీ ఆదాయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవచ్చు. ఇంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టాలి ఒక పథకం పైన. ఇదంతా గవర్నమెంట్ చెప్పడంలో తప్పేం లేదే. నీ ఆస్తులేం లేకపోతలేరే, తలుచుకుంటే లేకపోతారు కదా. మొన్న హైడ్రా వచ్చేసి అక్రమ కట్టడాలను ఉన్న కూల్చేయలేదా, వాళ్ళు ఏం చేసిరు, ఏం చేయలేదు కదా. సో గవర్నమెంట్ చేసే కొన్ని సర్వేలకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనందరిపైన ఉంది. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మేమే హీరోలం, మాకే తెలుసు, ఇదంతా ఓవర్ యాక్షన్ అవుతుంది. ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ అవుతుంది. గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ చేసిన సర్వే కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన సర్వే కావచ్చు, సర్వేకు ఉద్దేశాలు వేరే ఉండొచ్చు. ఈ దేశంలో జనాభా లెక్కలు జరిగి 2011లో జరిగినాయి, మళ్ళీ దిక్కుదివానం లేదు. చాలామందికి రిజర్వేషన్లు అందట్లేదు. 100% రిజర్వేషన్లు అందించాలి అంటే సర్వేలు చేయాలి, జనాభా సంఖ్య ఎంత ఉందో తేలాలి. నిజం చెప్తున్నా, ఈ విషయాల్ని మీరు తెలుసుకోకుండా ఉన్నారంటే మీకంటే మూర్ఖులు అంటారు, ఇంకేమంటారో ఎవరికి చెప్పలేం. ఇకపోతే రెండో సమస్య ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియోకి ఆన్సర్ ఎవరు చెప్తారో తెలియదు. ఈ వీడియో చూడండి ఒకసారి. ఇగో ఈ పొరగాడు హయత్నగర్ నుంచి ర్యాపిడో బైక్ మీద ఒక డబ్బా తీసుకుపోతుంటే ఆ డబ్బా నుండి సర్వే కాగితాలు కనిపించినాయి. ఇవన్నీ అవే. ఈ సర్వే కాగితాలు చూడండి, దారుణం. మరి ఈ సర్వే నిజానికి ఇక్కడ ఈ పాయింట్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఇష్యూని తీసుకున్నారు, పర్సనల్ డేటాను తీసుకొని ఎవరి చేతుల్లో పెడితే వాడు తీసుకుపోయి ఏదేదో చేస్తారు కదా. ఇప్పటికీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నెంబర్లు ఏమైనా పోతే అసలే సైబర్ దొంగలు ఎక్కువయ్యారు. మీరు అసలు గవర్నమెంట్ చేస్తున్న సర్వేనే డూప్లికేట్ గాళ్ళు వచ్చి ఇళ్ల పండుగ తిరిగి కూడా డేటా సంపాదిస్తున్నారట. బ్యాంకులోంచి అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, హైదరాబాద్లో జరిగినాయి. మరి ఈడెవడు, ఇగో ఈ సర్వే పత్రాలు చూడండి, ఎవరిదో డేటా తీసుకొని పోయి, ఇగో లేడీ ఫోటో ఉంది ఇలా క్లియర్గా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కుటుంబ సర్వేకి సంబంధించిన విషయాలన్నీ అన్నోన్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ప్రభుత్వం తప్పు కాదు, సర్వే చేసే వాళ్ళ తప్పు కాదు, అధికారుల నిర్లక్ష్యం. 100% అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇతరులు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, సర్వే కుటుంబ వివరాలన్నీ తీసుకొని, వాళ్ళ డేటా ఉంది, ఇందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వృత్తి ఉంది, కులం ఉంది, ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకోమని చెప్పారు, ఆధార్ కార్డు నెంబర్లు ఉన్నాయి, మొత్తం సర్వం ఇందులో ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత అధికారులది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే చాలా కష్టం. ఇంకొక వీడియో చూపిస్తాను నేను, ఇంకో వీడియో కూడా ఉంది, ఇది చూడండి ఒకసారి. ఇది మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో కనిపించిన వీడియో. ఇక్కడ చూడండి, ఆ లోకల్ మున్సిపల్ కమిషనర్ వచ్చి ఆ కాగితాలు ఏరుకుంటూ వస్తున్నాడు. ఆయనే ఆ కాగితాలు ఏరుకుంటూ వస్తున్నాడు. సర్వే కాగితాలు తీసుకుపోయి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇది 100% అధికారుల నిర్లక్ష్యం. ఇటువంటి వాళ్ళని ప్రభుత్వం వదిలిపెడితే, క్షమిస్తే, మీరు పెట్టుకున్న లక్ష్యం కావచ్చు, ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం కావచ్చు, ఆ లక్ష్యం నెరవేరదు, నాశనం అయిపోద్ది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి ఒళ్ళు వంగని అధికారుల పైన వాళ్ళ ముళ్ళు గుచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా తీసుకోకపోతే ఇంత దరిద్రం ఉంటుంది వ్యవహారం అంతా. చూడండి, అదే గవర్నమెంట్ అధికారులు వచ్చి ఏరుకుంటున్నారు ఇక్కడ.
ఇది మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో కనిపించిన సీన్. ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఇటువంటి వాటిని హైలైట్ చేస్తారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేకపోతే అధికారులు, ఈ సర్వేని పర్యవేక్షించే వాళ్ళు ఇటువంటి ఇష్యూస్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఇంటికొచ్చి ఇదే వీడియోలో నేను చెప్పాను స్టార్టింగ్లో, ఇంటికొచ్చి సర్వే చేస్తున్నప్పుడు వివరాలు చెప్పమని. చెప్పాల్సిన బాధ్యత పౌరులకు ఉంది, చెప్పాల్సిన అవసరం పౌరులకు ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా నిర్వర్తించే అధికారులను అలర్ట్ చేయాలి, పనిచేసే వ్యక్తులను మాత్రమే పెట్టాలి. చాలామంది అధికారులు ప్రభుత్వ పనుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో ఈ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో సర్వే పైన అనేక సమస్యలు ఉన్నాయి. గవర్నమెంటు 15 రోజుల్లో పూర్తి చేయాలి, లేకపోతే నవంబర్ 30 నాటికి దీన్ని సర్వేని పూర్తి చేసి ఓ రిపోర్ట్ ఇవ్వాలి, ఆన్లైన్లో నమోదు చేయాలి, ఇట్లాంటి చాలా చెప్తున్నారు. కానీ ఇలా వాళ్ళ డేటాను తీసుకొచ్చి దీని వెనకాల ఏ కుట్రైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ కాగితాలు ఫిజికల్ కాదు, మేము ఆన్లైన్లో నమోదు చేస్తాం, ఇట్లాంటి చాలా ఉండొచ్చు. కానీ వివరాలు బయటకు వస్తున్నాయి. డేటా అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనిషి కంప్లీట్గా ఆన్లైన్ మీద బతుకుతున్నాడు. మనిషి జీవన వ్యవస్థ అంతా ఆన్లైన్లోకి వచ్చేసింది. బ్యాంకుకు పోయినా, గవర్నమెంట్ పథకాల దగ్గరికి వచ్చినా, గ్యాస్ బుక్ చేసుకున్న, ఆఖరికి పోరగాల స్కూల్ ఫీజు కట్టాలని ఆన్లైన్లో కట్టాలి ఇప్పుడు. సో దయచేసి వ్యక్తుల వ్యక్తిగత డేటాకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉంది. మీరేమంటారు? సర్వేకి ఇంటికొచ్చిన వాళ్ళ పట్ల మనం ప్రవర్తిస్తున్న తీరుని, కొందరు ప్రవర్తిస్తున్న తీరుపైన మీరు ఏం కామెంట్ చేస్తారు? అలాగే ఆ సర్వే పత్రాల్ని ఇలా రోడ్ల మీద వదిలేస్తున్న అధికారుల నిర్లక్ష్యం పైన మీరు ఏం కామెంట్ చేస్తారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ మీద నేను మరో వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.